నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు తరతరాలుగా నూనె మల్లికార్జున యాదవ్ కుటుంబం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రత్యేకంగా నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో అన్నదానం చేసేందుకు స్థలాన్ని ఏర్పాటు చేసి ఎప్పుడూ చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా నరసింహస్వామి ఆశీస్సులతో జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నరసింహస్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనయ్య, మల్లి, బోస్బాబు, ఉదయ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం 21వ తేదీ గరుడ సేవ రోజు మూలవర్లకు ప్రత్యేక పూల అలంకారం చేయడం జరిగింది, అమ్మవారికి స్వామివారికి. అదేవిధంగా ఈరోజు కళ్యాణం. ఈరోజు కూడా ఉదయం మా పూర్వీకులు కాలం నుంచి ఇక్కడ మా స్థలం ఉంది, మా పూర్వీకులు అన్నదానం చేసేదానిగా మా స్థలం తీసిపెట్టారు ఇక్కడ నరసింహస్వామి దగ్గర. అప్పటి నుంచి కూడా మా పూర్వీకులు చేస్తున్నారు. అదే ఆ పూర్వీకుల గురించి అక్కడ జరిగే కార్యక్రమాలు పూర్తిగా మేము కూడా మా వంశపారంపర్యంగా చేసుకుంటూ వస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మలి, మధ్యాహ్నం భోజనం, అన్నదాన కార్యక్రమం. రేపు కూడా రథోత్సవం సందర్భంగా కూడా ఉదయం పూట అంబలి, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ పాల్గొని వేదగిరి లక్ష్మీనరస్వామి బ్రహ్మోత్సవాల్లో అందరూ పవిత్రులు కావాలని కోరుకుంటున్నాను. వేదగిరి లక్ష్మీనరస్వామి ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండేటట్టు ఆశీర్వదించాలని, ప్రజలు అందరూ ఆయువు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము.